ఈ పర్టిక్యులర్ ఐటెమ్ ఏదైతే ఉందో సెల్ఫ్ మోటర్ హోండా యూనికార్న్ BS6 సెల్ఫ్ మోటర్. కస్టమర్ వేరే దగ్గర ఎక్కడ చూపిస్తే సెల్ఫ్ మోటర్ పోయింది, అది పనిచేయదు అని చెప్పేసి అన్నారు అంట. బట్ వెహికల్ వచ్చి ఎన్నాళ్ళు కాలేదు, ఒక 2 ఇయర్స్ కూడా కాలేదు. బండి అయితే కిలోమీటర్ తక్కువ తిరిగింది. అదేందన్నా సెల్ఫ్ మోటర్ పోవచ్చు కదా, దానికి ఎలా ఉందంటే పోయే ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే బండితో వచ్చిన మోటార్ అనేది క్వాలిటీ అనేది బాగుంటుంది, డ్యూరబిలిటీ కూడా వస్తుంది. సో మనం ఓపెన్ చేసి సెల్ఫ్ మోటార్ ఇన్స్పెక్ట్ చేసాం. అలాగని సెల్ఫ్ కార్బన్ బ్రష్లు బాగానే ఉన్నాయి, అయినా సరే ఆయన మోటార్ పని చేయలేదు, ఇంకా స్క్రాప్ అని చెప్పేసి కొత్త మోటార్ అయితే ఇన్స్టాల్ చేసేసాడు టెక్నీషియన్. సో మనం మొత్తం అంతా మ్యాగ్నెట్స్, అట్లానే ఆర్మేచర్, అట్లానే కార్బన్ బ్రష్లు మొత్తం అంతా నీట్ చెక్ చేసి మళ్ళీ రీసర్వీస్ మొత్తం అంతా నీట్ క్లీన్ చేసి మళ్ళీ ఏమైనా డిఫాల్ట్స్ ఏమైనా చెక్ చేసి అప్పుడు ఎర్తింగ్ అట్లా అవుతుందో మొత్తం చెక్ చేసి ఆర్మేచర్ క్లీన్ చేసి మళ్ళీ సెల్ఫ్ మోటార్ అయితే మొత్తం అంతా ఎలాగైతే డిసేబుల్ చేసామో అలాగే అసెంబుల్ చేసి మొత్తం ఫిక్స్ చేస్తాం. బట్ కస్టమర్కి ఉన్న డౌట్ ఏంటంటే సెల్ఫ్ మోటార్ పని చేస్తుందా లేదా అని చెప్పేసి. ఖచ్చితంగా పని చేసి తీరుతుంది బ్రో, నో వరీస్ అబౌట్ దట్ అని చెప్పేసి మరి ఒక అష్యూరెన్స్ ఇచ్చి మోటార్ ఏదో ఓపెన్ చేసి కంప్లీట్గా క్లీన్ చేసి ఫిక్స్ చేయడం జరిగింది. అన్న మీ గ్యారేజ్లో ఏమేమి వర్క్స్ అవుతాయి, మొత్తం A to Z అన్ని వర్క్స్ మన దగ్గర అవుతాయి. సో నో ఇష్యూ. చూసారా, సెల్ఫ్ మోటార్ని తీసుకొచ్చి ఏదా బ్యాటరీ మీద పెడుతున్నా, ఆ మోటార్ అయితే తిరుగుతుంది. మీకు ఇంకా డౌట్ వచ్చిందంటే నేను లాస్ట్లో ఆడియో కూడా మీకు ప్లగ్ ఇన్ చేస్తాను, ఆడియో కూడా పెడతా. మోటార్ తిరిగింది చూసారు కదా, మంచిగా అయితే మీకు వినిపిస్తుంది కదా. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మన ఇన్స్టా అకౌంట్ కనుక ఫాలో చేయకపోతే ఖచ్చితంగా ఫాలో చేసి వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి.